ఆటల్లో ఒక్క పాయింట్తోనే విజయం దూరం అవుతుంది. అలాగే ఒలింపిక్స్ లాంటి మహాసంగ్రామంలో స్వర్ణ పతకానికే విలువ ఎక్కువ స్వర్ణాలు ఎవరు గెలుచుకుంటే వారిదే పైచేయి. పతకాల పట్టికలో కూడా వారికే మెరుగైన స్థానం దక్కుతుంది. తాజాగా 6 పతకాలు గెలిచిన భారత్ కంటే ఒకే ఒక్క స్వర్ణం గెలిచిన పాకిస్తాన్ ప్యారిస్ ఒలింపిక్స్ పతకాల పట్టికలో మెరుగైన స్థానం దక్కించుకుంది. ప్యారిస్ ఒలింపిక్స్ కు మొత్తం 117 మంది అథ్లెట్లతో 16 రకాల క్రీడాంశాల బరిలో నిలిచిన భారత్ పతకాల వేటలో డబుల్ డిజిట్ ను అందుకోలేకపోయింది. అదే సమయంలో పాకిస్తాన్ కేవలం 7గురితోనే ప్యారిస్ కు వచ్చింది. అయినా కూడా ఒకే ఒక్క స్వర్ణంతో భారత్ ను దాటేసింది. భారీ అంచనాలతో వెళ్లిన భారత్ కనీసం ఒక్క బంగారు పతకము గెలవలేకపోయింది. ఇదే పతకాల పట్టికలో మన స్థానాన్ని తారుమారు చేసింది. పొరుగు దేశం పాకిస్తాన్ కంటే పతకాల పట్టికలో 8 స్థానాలు దిగువకు పడిపోయింది. పిస్టల్ షూటింగ్ లో మను భాకర్ 2 కాంస్యాలు, రైఫిల్ షూటింగ్ పురుషుల విభాగంలో స్వప్నిల్ కుశాలే, జావెలిన్ త్రోలో నీరజ్ రజతం, పురుషుల హాకీలో భారత జట్టు కాంస్యం, పురుషుల కుస్తీ 57 కిలోల విభాగంలో కాంస్య పతకాలు మాత్రమే భారత్ ఖాతాలో చేరాయి. నిజానికి జావెలిన్ త్రోలో ఖచ్చితంగా నీరజ్ స్వర్ణం గెలుస్తాడని చాలా మంది అంచనా వేశారు. అయితే ఇదే ఈవెంట్ లో పాక్ అథ్లెట్ అర్షద్ నదీం గోల్డ్ మెడల్ గెలవడంతో నీరజ్ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నదీం సాధించిన రికార్డ్ బంగారు పతకంతో పాకిస్తాన్ పతకాల పట్టికలో భారత్ కంటే 8 స్థానాల పైన నిలవగలిగింది. భారత్ ఓ రజతంతో సహా 6 పతకాలు సాధించిన 71వ స్థానంలో నిలిస్తే, నదీం తెచ్చిన స్వర్ణంతో పాకిస్తాన్ 62వ స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత్ కంటే మెరుగైన స్థానంలో నిలవడం పాకిస్తాన్ కు ఇదే మొదటిసారి కాదు. 1960, 1968, 1972, 1976, 1984, 1992 ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత్ ను పాకిస్తాన్ వెనక్కి నెట్టింది. మొత్తం మీద ఒలింపిక్స్ లో రజతం, కాంస్యాలతో పతకాల సంఖ్య పెంచుకున్న బంగారు పతకం నిజంగా బంగారమే అని మరోసారి రుజువైంది.